మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. T20 ప్రపంచ కప్ లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది. 61 పరుగుల తేడాతో మట్టి కురిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి పాక్ ముందు టార్గెట్ ఉంచింది. ఇక టార్గెట్ రీచ్ కావడానికి పాక్ అష్టకష్టాలు పడింది. 18 ఓవర్లలో 114 పరుగులకి ఆల్అౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 44 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిది 23, షాబద్ ఖాన్ 14, ఫాహిమ్ అఫ్రఫ్ 10 పరుగులు చేసి భారత బౌలర్ల ముందు చేతులెత్తేశారు. సాహిబ్ జాద్ ఫర్హాన్ డకౌట్ కాగా సైమ్ అయూబ్ 6, సల్మాన్ అగా 4, బాబర్ అజమ్ 5, మహమ్మద్ 4 పలురుగులు సింగిల్ డిజిటల్ స్కోర్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లో బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. కుల్దీప్, తిలక్ వర్మలతో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐసీసీ T20 వరల్డ్ కప్ పోటీలో పాక్ పై భారత ఆధిక్యం 8-1కి చేరింది. ఈ ఎడిషన్లో వరుసగా 3వ విక్టరీ సాధించిన భారత్ సూపర్ 8కు దూసుకువెళ్లింది. ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీతో ఇషాన్ కిషన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో బ్యాట్కు పనిచెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ 32, తిలక్ వర్మ 25, శివం దుబే 27, రింకు సింగ్ 11 పరుగులు చేసి జట్టుకు దున్నుగా నిలిచారు. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ డాకౌట్లుగా వెనుదిరిగారు. పాక్ బౌలర్లో సైమ్ అయూబ్ 3 వికెట్లు, సల్మాన్ అగా, ఉస్మాన్ తారిక్, షహీన్ అఫ్రిదిలతో వికెట్లు తీశారు. T20 వరల్డ్ కప్ లో భారత జైత్రయాత్రను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భారత క్రికెట్ జట్టును అభినందించారు. 140 కోట్ల భారతీయులు ఆకాంక్షలు నిలబెడుతూ సూర్యసేన సమష్టిగా రాణించిందని కొనియాడారు. పాక్ పై భారత్ జట్టు విజయాన్ని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టీమిండియా జైత్రయాత్ర కొనసాగాలని ఆకాంక్షిస్తూ విధుల్లో టపాసులు పేర్చారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేశారు.